ప్రపంచమంతా నీదే. ఓ రైతు తన 3 గాడిదలను అమ్మేయడానికి అంగడికి తీసుకువెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఓ నది కనిపించింది. అసలే నడిచి నడిచి ఒళ్ళంతా చెమట చిటచిట. స్నానం చేస్తే పుణ్యము, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు. ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర 2 తాళ్ళున్నాయి. మరి 3వ గాడిదను కట్టేయడం ఎలా? ఓ సన్యాసి అలా నడిచిపోతున్నాడు. తనను పిలిచాడు. స్వామి, నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా? కాసేపు నా గాడిదను కట్టేస్తా. నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా. నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు. నీ దగ్గర ఉన్న తాళ్లలో ఆ 2 గాడిదలను కట్టేయి. 3వది చూస్తూనే ఉంటుంది. తరువాత దీని వెనక్కి వెళ్ళి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్లు నటించు. సాధువు చెప్పినట్లే చేశాడు. నదీ స్నానం పూర్తి చేశాడు. వెనక్కి వచ్చి ఆ 2 గాడిదల కట్లు విప్పేశాడు. అదిలించాడు. తను ముందు నడుస్తున్నాడు. కాసేపయ్యాక చూస్తే 2 తనతో వస్తున్నాయి. కానీ 3వ గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు. అక్కడే ఉండిపోయింది. తట్టాడు, కొట్టాడు, తిట్టాడు. ఫలితం లేదు. అటు ఇటు చూస్తుంటే అదే సాధువు కనిపించాడు. స్వామి, స్వామి, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది. అసలు నువ్వు కట్లు విప్పితే కదా అది కదిలేది అన్నాడు సాధువు. అసలు నేను కట్టేస్తే కదా విప్పేది అంటాడు రైతు. అవునోయి, అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ గాడిదకు తెలియదు కదా. తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తుంది. అయ్యో, మరేం చేయాలిప్పుడు? కట్లు విప్పితే సరి, కదులుతుంది. అసలు కట్టేస్తే కదా విప్పేది. పిచ్చోడా, కట్టేసినట్లు ఎలా నటించావో విప్పేసినట్టు కూడా అలా నటించబోయి. రైతు అలానే చేశాడు. గాడిద ముందుకు కదిలింది. మిగతా 2టితో కలిసింది. రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు. మనుషులు కూడా అంతేనోయ్. కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం. కదలం, ఉన్నచోటు వదలం. నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు. అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు. ప్రపంచమంతా నీదే అర్థమయ్యి కానట్టుగా ఉంది. అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడు సంపూర్ణంగా అర్థం కావుగా. రైతు కాసేపు బుర్రగోక్కున్నాడు. సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.